కొంతమంది ఏమనుకుంటున్నారు అని అంటే సీమన్ రిటెన్షన్ చేయడం ద్వారా మనము మన సెక్షువల్ ఫీలింగ్స్ అన్నిటినీ మర్చిపోతాము, మనం ఒక సెక్షువల్ బీయింగ్స్లా అయిపోతాము, అంటే ఏ ఫీలింగ్స్ లేకుండా అయిపోతాము అని చెప్పి కొంతమంది అపోహపడుతున్నారు. నిజానికి అవన్నీ అపోహలే గైస్. ఎందుకంటే వీఆర్ సెక్షువల్ బీయింగ్స్, వీఆర్ నాట్ అసెక్షువల్. కొంతమంది ఉంటారు ఏ ఫీలింగ్స్ లేకుండా పుడతారు వాళ్ళు. సో అలా పుట్టినప్పటి నుంచి వాళ్ళు అలాగే ఉంటారు. కానీ మనం పుట్టినప్పటి నుంచి సెక్షువల్ బీయింగ్స్లో ఉన్నామంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఈ ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి అండ్ ఇవి ఎక్కడికి పోవు గైస్. మీరు సీమన్ రిటెన్షన్ చేయడం ద్వారా మీరు ఏం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ని తీసుకొని ఒక కోల్డ్ ప్లేస్లో లేకపోతే ఒక మంచు ఉన్న ప్రదేశంలో ఉంటే అది ఏమవుతుంది అని అంటే ఐస్ గడ్డలాగా మారిపోతుంది, అంటే ఒక సాలిడ్ స్టేట్లోకి మారిపోతుంది కదా, దాని ఫామ్ని చేంజ్ చేసుకుంటుంది అది. సో అలాగే మనం ఫిజికల్ వరల్డ్లో ఉంటే దాన్ని సెక్షువల్ ఎనర్జీ అంటాము, అదే స్పిరిచువల్ వరల్డ్లో ఉంటే దాన్ని స్పిరిచువల్ ఎనర్జీ అంటాము, కాస్మికల్ వరల్డ్లో ఉంటే కాస్మికల్ ఎనర్జీ అంటాం అనమాట. సో ఈ సెక్షువల్ ఎనర్జీ అనేది ఒక ఫార్మ్స్ ద్వారా అది మారుతుందన్నమాట. సో ఇలా మారినప్పుడు మనకి చాలా పవర్ అనేది వస్తుంది అండ్ ఆ ఎనర్జీని మీరు ఎప్పుడైతే స్టోర్ చేస్తారో దానివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి మనకి వస్తాయన్నమాట. ఇదే స్పిరిచువల్ ఎనర్జీలా మారుతుంది, ఇదే కాస్మికల్ ఎనర్జీలాగా మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం స్టోర్ చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా బెనిఫిట్స్. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో గైస్ తినే అన్నం దగ్గర నుంచి ప్రతిదీ కల్తీ అయిపోతుంది. కానీ మీ బాడీలో ఉన్న ఈ ఎనర్జీ అనేది క్వాలిటీగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు సైంటిస్ట్, ఫుడ్ సైంటిస్ట్ ఏంటి అని అంటే, అప్పట్లో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, అప్పట్లో కొంచెం ఫుడ్ తిన్నా అరిగిపోయేది ఈజీగా అని చెప్పి, కానీ ఇప్పుడు ఉండే ఫుడ్ అనేది ఒక 2 to 3 times తింటేనే ఆ విటమిన్స్ అనేవి, ఆ మినరల్స్ అనేవి, ఆ ప్రోటీన్స్ అనేవి, ఆ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి అందడానికి టైం పడుతుంది. ఎక్కువ అమౌంట్లో మనం ఫుడ్ని తీసుకోవాల్సి వస్తుంది అండ్ దాంట్లో కూడా చాలా రకాల కల్తీ అనేది జరుగుతుంది. దీనివల్ల చాలామందికి వైటమిన్ డెఫిషియన్సీస్ అనేవి వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ కాలంలో ఖచ్చితంగా మీరు చూస్తే కొంతమంది దే ఆర్ టేకింగ్ ద పిల్స్, వాళ్ళు పిల్స్ తీసుకుంటున్నారు అండ్ దానికి ఎందుకంటే వాళ్ళు డి డెఫిషియెంట్ అయితే విటమిన్ డి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు, బి డెఫిషియెంట్ అయితే విటమిన్ బి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు. సో ఇలా వాళ్ళు ఆ న్యూట్రియంట్స్ని, ఆ మినరల్స్ని ట్యాబ్లెట్స్ రూపంలో వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఎందుకు అని అంటే న్యూట్రిషన్ అనేది కొలాప్స్ అయిపోతుంది, మెల్లిమెల్లిగా డిక్రీజ్ అయిపోతుంది. మన భూమిలో నుంచి ఉండే ఆ సారం అంతా మెల్లిగా తగ్గిపోతుంది. సో దీన్ని మనము ఇది తినడం ద్వారా మనకి ఎనర్జీ అనేది వస్తుంది చూడండి, దాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బ పడిపోతుంది అనమాట. ఎలాగైతే ఈ భూమి ఎలాగైతే న్యూట్రిషనల్ వాల్యూని కోల్పోతుందో ఈ బాడీ కూడా అలాగే కోల్పోతూ ఉందన్నమాట. సో అందుకే ఈ ఎనర్జీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తీసుకునే న్యూట్రిషన్ ఏదైతే ఉందో దాన్నే మనం స్టోర్ చేసుకోకుండా, ఇప్పుడు మీకు వచ్చే న్యూట్రిషనే ఇంత, దాన్ని మీ బాడీ అనేది కన్వర్ట్ చేస్తుంది, చాలా ఎనర్జీస్ లాగా కన్వర్ట్ చేసి అది మీకు ఎనర్జీ అనేది ఇస్తుంది. అలా ఇచ్చే ఎనర్జీలో వన్ ఆఫ్ ద ఎనర్జీ మీకు సిమెన్ అండ్ స్పర్మ్ ఇవన్నిటిని క్రియేట్ చేస్తుంది కదా, ఆ ఎనర్జీ వల్లనే ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయి. సో బోన్స్, మజిల్స్ ఇవన్నీ దానివల్లనే క్రియేట్ అవుతున్నాయి కదా. సో ఈ ఎనర్జీని మీరు వేస్ట్ చేసుకోండి, అంటే అది చాలా ప్యూరిఫై చేసిన తర్వాత వచ్చే ఆ ఎనర్జీని మీ బాడీ అనేది ఒక చాలా సైకిల్స్ అంటే ప్రాసెసింగ్ తర్వాత ఈ సిమెన్ లిక్విడ్ అనేది ఫామ్ అవుతుంది, స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దాన్ని మీరు వేస్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఉండే ఎనర్జీ కూడా ఏదైతే కొంత ఎనర్జీ మీ బాడీకి అవసరమో అది మీరు ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని కూడా మీరు బయటికి మాస్టర్బేట్ చేసి వదిలేస్తున్నారనమాట. అలా చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే వైటమిన్ డెఫిషియన్సీస్, బోన్ డెన్సిటీ అనేవి వీక్ అయిపోవడము, మజిల్స్ వీక్ అయిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? సో ఇట్స్ డైరెక్ట్లీ లింక్డ్ టు యువర్ ఎనర్జీ సెంటర్ గైస్. అండ్ మన బాడీలో ఉండే ప్రతి చక్ర, ప్రతి ఎనర్జీ సెంటర్స్ అన్నమాట ఇవన్నీ. ఒక పార్ట్కి మధ్యలో సెంటర్లో ఈ
చక్రాస్ అనేటివి ఉంటాయి. సో దాన్ని మీరు పాడు చేస్తున్నారనమాట. అండ్ మీరు కరెక్ట్గా చూసుకుంటే మీరు టెంపుల్స్ అనేటివి కూడా ఒక ప్లేస్కి సెంటర్లో ఉండేటట్టుగానే వాళ్ళు కడతారు. ఎందుకంటే ఎనర్జీ సెంటర్, ఎనర్జీ అనేది అక్కడ ఉంటుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఈ ఎనర్జీ సెంటర్స్ని మీరు స్పాయిల్ చేసుకోకుండా దీన్ని మనం సేవ్ చేసుకోవడం ద్వారా ఈ ఎనర్జీని మనం ఏం చేస్తామనంటే ఈ సెక్షువల్ ఎనర్జీని స్పిరిచువల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాము, క్రియేటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాము. బేసిక్గా మైండ్ పవర్ అనేది పెరిగితేనే కదా మనకి కొత్త ఐడియాస్ అనేవి వస్తాయి, క్రియేటివిటీ అనేది వస్తుంది. సో దానికి ట్రాన్స్మ్యూట్ చేస్తాము. అంటే ఈ సెక్షువల్గా ఉన్న ఎనర్జీని మీరు ట్రాన్స్మ్యూట్ చేస్తున్నారు, దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి అని చెప్పి చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం అనమాట. సో మీరు దీనికి కంగారు పడకండి. సీమన్ రిటెన్షన్ అంటే అదేదో మీరు ఏదో అయిపోతారు అని చెప్పి అనుకోకండి. జస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్. ఒక 90 days చేయండి. మీకు ఏవైనా తేడాలు కనిపిస్తే, బెనిఫిట్స్ అనేవి వస్తే యూ కెన్ కంటిన్యూ దిస్. మీకు అంటే ఒక పర్పస్ అనేది ఉంటే దాంట్లో పెట్టడానికి ప్రయత్నించండి. అది చాలా బెనిఫిట్స్ ఇస్తుందన్నమాట మనకి. సో అలా చేయడం ద్వారా, అంతేగాని దీనివల్ల మీరు ఏదో ఫీలింగ్స్ ఏవి రాకుండా అయిపోతారని చెప్పి కాదు గైస్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే యూ ఫీల్ మోర్ సెక్షువల్. ఇంకా మీరు చాలా సెక్షువల్గా అవుతారు. అంటే ఆ ఎనర్జీ అనేది మీలో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చిన్న విషయాలు కూడా మీకు చాలా ప్లెజర్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, హ్యాపీనెస్ని ఇస్తాయి. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.